భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేశారన్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లో భీమ్ సైనిక్ ఫౌండేషన్ చైర్మన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో అంబేద్కర్ 133వ జయంతిలో నివాళులర్పించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా తమకు హక్కులు వచ్చాయన్నారు భీమ్ సైనిక్ ఫౌండేషన్ చైర్మన్ సత్యనారాయణ. మహావీర్ చౌరస్తాలో చేయడం జరిగింది. దానికి మా వివేకానంద గారు ఎంతో సహకారాలు అందించడం జరిగింది. వారి సహకారంతో మేము ప్రతి ప్రోగ్రాము నిర్విరామంగా చేస్తూ ఎప్పుడు ఏ విషయం చెప్పినా అన్న ఇలా మాకు అన్నంగానే ఆయన తన కెమెరామెన్తో పాటు మా కెమెరామెన్ ఇద్దరిని పంపించి మాకు ఎంతో ఉత్తేజపరుస్తున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన మా సెట్విన్ చైర్మన్ గారు ఇనాయత్ అలీ బాకరీ గారు, గోపాల్ అభిషేక్ రాజ్ గారు, మా నిజాం గారు, అలీభాయ్ గారు, శంకర్ గారు, మా జలీల్ గారు, సమీర్ గారు, వీరందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే మా బాకరీ గారు చెప్పారో నోట్ పే గాంధీ और రోడ్ పే भी గాంధీ है जब నోట్ పే అంబేద్కర్ క్యూ నై అనే ఈ నినాదంతో రాబోయే రోజుల్లో మేము తప్పకుండా దీన్ని భారీ ఎత్తున తలపెట్టాలని కోరుతున్నాము. ఈ మొత్తం 100 ఇయర్స్లో 2 లెజెండ్స్ పుట్టినారు, గాంధీజీ, అంబేద్కర్జీ. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు బాడీ వచ్చేసింది, దాని తర్వాత కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత సోల్ వచ్చేసింది. ప్రియంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ దట్ వీఆర్ సావరెన్, సోషల్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. దానిలో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ ఇది అండర్స్టాండ్ చేయాలి అంటే నేను అంబేద్కర్ గారి గురించి ఎంత చదివితే అంత తక్కువ అవుతుంది. నాకు 65 ఇయర్స్ ఆయన బతికినారు, కానీ 2000 ఇయర్స్ పనులు చేసేసినారు. అండ్ అందరికీ నేను రిక్వెస్ట్ ఏం పెడతా అంటే ప్రతి ఒక్కరు నాకు కలిసిన వాళ్ళు కాన్స్టిట్యూషన్ మనం చదవాలి, మన పిల్లలకి అర్థం చేపియాలి, స్కూల్లో మ్యాండేటరీ ఉండాలి.